స్తుతించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనందరికీ తెలిసిందే, పరలోకములో ఉండేది ప్రభువుని స్తుతించటం, ఆరాధించటమే. కాబట్టి పదే పదే మనం ఎందుకు ఈ విషయాన్ని మరి అన్న ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే, అట్టి అనుభవంలోకి మనం రావాలని. కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగేదానికి తరుణం ఇవ్వకూడదు. ఒకరి వెంబడి ఒకరు మనం నోరు తెరవగలిగాం. కనుక అన్న చెప్పాడు ఏంటి అంటే, లాజర్ ఎక్కడున్నాడు, ఎలాంటి స్థితి అంటే కింద పడిపోయిన రొట్టెలు ఏరుకునే స్థితి, పచ్చి కురుపులు కుక్కలు నాకే స్థితి, అంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు లాజర్. ధనవంతుడైతే సర్వ సమృద్ధి కలిగినటువంటి వాడు కదండి. అటువంటి ధనవంతుడు అడుగుతున్నాడు ఏమని, లాజర్ని పంపించయ్యా. తృణీకరించబడిన లాజరు, ఎన్నిక లేనటువంటి లాజర్ని అడుగుతా ఉన్నాడు ధనవంతుడు. నేను ఆ జీవితాల్లో కూడా అట్టి స్థితికి మనము రాకుండా ఉండాలనే ఆరాధన చేయమనేది. చక్కగా పాతాళము అంటే మనం చూస్తూ వచ్చాం. ఏంటది? వేదనకరమైన స్థలం, బాధాకరమైనటువంటి స్థలం, చీకటి బిలము కదా. ఆ సందర్భంలో అన్న ఒక మాట చదివిచ్చాడు, పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి. చీకటి అంటే మనం చీకటిగా ఉన్నామా? అది మన క్రియలు, మన ప్రవర్తన అంతా చీకటి. ప్రభువు చూస్తే మనం చీకటిగానే కనపడతాం కదా. అటువంటి స్థితి, కేకలు వేసేటటువంటి స్థితి. కనుకనే అబ్రహాము కేకలు వేస్తూ ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా, లాజర్ను పంపించయ్యా. ఎంతటి బిగ్గరగా కేకలు అంటే మనం చూసాం. ఎంతటి బిగ్గరైనటువంటి కేకలు అంటే, ఆ ఫిలిస్తీన్లు కేకలేస్తే గడ్డలతో ఆకాశానికి అంటిందంట. ఇక్కడ మనుషులే అంత బిగ్గరగా కేకలేస్తే, పాతాళం అంటే ఆరని అగ్ని. పురుగు చావదు, పురుగేమో చావదు, అగ్నేమో ఆరదు. అటువంటి వేదన, బాధాకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో వేసేటటువంటి ఆ కేక కదా. ఆ స్థితి నుండి నేను తప్పించబడాలనేది దేవుని ఆశ. అందుకే దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా మనకు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ఆరాధించేటటువంటి అవకాశం ఇచ్చారు. అనేక సంఘాల్లో మనం ఇటువంటి ఆరాధనను మనం చూడలేం. ఏదో పాటలు పాడతారు, డాన్సులు వేస్తారే తప్ప వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించేటటువంటి ఆ అనుభవం అనేది కలిగి ఉండనటువంటి వారు ఉన్నారు. అయితే మనకివ్వబడినటువంటి ఆ తరుణం, ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధించడానికి మనకు తరుణం వెంబడి తరుణం ఇస్తూ ఉన్నప్పటికీ కూడా మనం నోరు తెరవలేకపోతే ప్రభు విచారించేవాడుగా ఉన్నాడు, ప్రభు దుఃఖపడేవాడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రతి ఒక్కరూ ఒక్క మాట, ప్రభా, వేదనకరమైన పాతాళపు స్థితి నుండి నన్ను తప్పించావయ్యా, నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకు సమర్పిస్తా ఉన్నా. అంతే, చాలా ఒక్క మాట, అన్నీ చెప్పక్కర్లేదు. కాబట్టి ఆరాధన అనేది అతి శ్రేష్టమైనటువంటిది. ప్రభువు నీ నుంచి నా నుంచి
కోరేది కూడా ఆరాధన. అది మనం గమనించాలి. ప్రభు కోరేటటువంటి ఆరాధన మనం చేయలేకపోతే ప్రభు మనల్ని ఎలా ఇష్టపడగలుగుతాడు? కనుక మన జీవితాలని మనం జాగ్రత్త చేసుకుందాం. ఇక్కడ ఆరాధించలేని వారు పరలోకములో ఎలా ఆరాధన చేయగలుగుతారు కదా? ఇక్కడ ఆరాధించలేని వారు పరలోకంలో ఎలా ఆరాధన? ఉదాహరణకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకోండి. ఎంబీబీఎస్ సీట్ వస్తే అక్కడ ఏమి నేర్పిస్తారు కదా? మనుషుల్లో ఎంబీబీఎస్ అంటే అర్థం తెలుసా? ఎంబీబీఎస్ అంటే అర్థం ఏంటి? ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ అనేది అది అంటే చక్కగా ఉపయోగించటానికి ఎంబీబీఎస్ అని పెట్టారు, కానీ వాస్తవానికి అది బిఎంబిఎస్. వాస్తవానికి అది బిఎంబిఎస్, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. అది దాని అసలు బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. కాకపోతే పలకటానికి చక్కగా ఉంటుంది అని ఎంబీబీఎస్ అని పెట్టారు. కాబట్టి ఈ కోర్సులో వాళ్ళకి ఏం నేర్పిస్తారు? ప్రాక్టికల్స్ అనేవి నేర్పిస్తారు, ప్రాక్టీస్ చేపిస్తారు కదా. తర్వాత హౌస్ సర్జన్ ఉంటుంది. ఇవన్నీ నేర్పించిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు, పర్వాలేదు నువ్వు అని. ఇవేమి చేపించకుండా ఒక మనిషిని తీసుకొచ్చి ఆపరేషన్ చెయ్యంటే ఏమవుతాడు కదా? కాబట్టి తర్ఫీద్ అనేది అవసరం. దేనికైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అవసరం. అందుకే సైన్స్ విద్యార్థులకి ఎక్కడి నుంచి బిగిన్ చేస్తారు అంటే, బయాలజీ స్టూడెంట్స్కి, ఎంబీబీఎస్కి వెళ్ళే వాళ్ళు బయాలజీ స్టూడెంట్స్, వాళ్ళకి స్టార్టింగ్ ఏమిటి, ఏం నేర్పిస్తారు? ఏం కొయ్యటం నేర్పిస్తారు? వానపాము కదా, మనకుంటాయి కదా వానపాములు. వానపాము, తర్వాత కాక్రోచ్, ఆ తర్వాత ఫ్రాగ్ కదా. ఇవి ఒకదాని వెంబడి ఒకటి మనకి నేర్పించి ఈ ఎంబీబీఎస్కి వెళ్ళిన తర్వాత మనకి శరీరం మీద మనకి నేర్పిస్తారు, మానవ శరీరాన్ని నేర్పిస్తారు. అట్లాగే ఇక్కడ మనం తర్ఫీదు పొందకపోతే పరలోకములో మనం ఎట్లా ప్రభు ఇష్టపడేటటువంటి ఆరాధన చేయగలుగుతామనేది కదా. అందుకని ప్రతి ఒక్కరూ ఒక్క మాట, మీకు ఏ మాట నచ్చిందో అంటే మీ హృదయానికి తాకిందో అది ఒక్క మాట చెప్పి ప్రభువా నీకు స్తోత్రం అనండి. అది అలవాటు అవుతుంది, అలవర్చబడుతుంది. నువ్వు యవనస్తుడివైనా, చిన్నపిల్లవాడివైనా, నడి వయస్కుడివైనా, వృద్ధుడివైనా సరే చిన్న మాట ప్రభు ఆశతో చూస్తాడు కదా. ఎందుకు అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడతారో వారి మధ్య ఉంటాడు. ఇక్కడ మన మధ్య ఉంటాడు, ఉండి చూస్తాడు. అరే నీ బిడ్డ ఈ వారమన్నా నోరు తెరుస్తుందేమో, ఈ బిడ్డ ఈ వారమన్నా నోరు తెరుస్తుందేమో కదా. మనం ఏం చేస్తాం? బిడ్డ పుట్టిన తర్వాత బందాడకపోతే ఏం చేస్తాం కదా? ఇట్లా పడమ్మా అని మనం పడేస్తూ ఉంటాం కదా. లేచి నడవకపోతే చేయబట్టుకొని లేపి నిల్చోబెట్టి మెల్లిగా నడిపించడానికి ప్రయత్నం చేపిస్తాం. ఇదంతా మనకు తర్ఫీద్ అన్నమాట. వారం వెంబడి వారం. ఎందుకు ఈ ఆరాధన కార్యక్రమం అంటే, మనం నిత్యత్వంలో చేసేటటువంటి పనికి తర్ఫీదే ఇక్కడ ఆరాధన అనేటటువంటి. దైవజనుడు భగత్ సింగ్ గారికి దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ప్రకారం ఈ రీతిగా ఆరాధించటం అనేది ఆరంభించబడింది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అట్టి ఆరాధన కలిగిన వారంగా, నేర్చుకోగలిగిన వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ.